బాల్య దశలోనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉన్నతులుగా రాణించాలి అని విశాఖ పార్లమెంట్ సభ్యుడు శ్రీ భరత్ అన్నారు. పిల్లల బంగారు భవిష్యత్ కోసం తల్లిదండ్రులు ఎక్కువ బాధ్యత తీసుకోవాలి అని సూచించారు. పాతగాజువాక లంక మైదానంలో శ్రీ సూర్యతేజ్ పాఠశాల ఆధ్వర్యంలో సక్సెస్ మీట్ 2025 కార్యక్రమం ఏర్పాటు చేశారు. పాఠశాల డైరెక్టర్ సివిఎస్ రవికుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాప్రాల నారాయణరావు మెమోరియల్ పేరిట విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేశారు. చదువులో పోటీ పడుతూ ఉన్నత స్థానానికి చేరుకోవాలి అని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలి అని అన్నారు. ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. 72వ వార్డు కార్పొరేటర్ ఏజే స్టాలిన్, నాయకులు దాడి రత్నాకర్, అధ్యాపకులు పాల్గొన్నారు. Just to celebrate the achievement of our students, but also to give due regard to our values and moral, which these awardees exemplify, like discipline, compassion, and zeal for learning. Medals aren't really made of gold, silver, or bronze. They are made out of inspiration, determination, perseverance, and a heart to find alike called guts. Sri Surya to all our students so that they realize their true potential and get ready to face the outer world once they come. చాలా ఈజీగా ఉంటుందండి. స్కూల్స్లో పిల్లల్ని బాగా నేర్పిస్తే యూనివర్సిటీ మా దగ్గరికి వచ్చేసరికి మేము పెద్ద టెన్షన్ పడక్కర్లేదు. ఇవాళ ఉన్న సమస్య ఏంటంటే పిల్లల్ని స్కూల్ అండ్ 11th and 12th దాటి మా దగ్గరికి వచ్చేసరికి చాలా డ్యామేజ్ అయిపోతున్నారు. మీలో ఉన్న చాలామంది తల్లిదండ్రుల వల్ల. ఎందుకు అంటే 10th దాకా మీరు మంచి స్కూల్లో పెడతారు కొన్నిసార్లు, 11th and 12th వచ్చేసరికి మాత్రం అమ్మో మా పిల్లలు ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి, ఏదో శ్రీ చైతన్యనో నారాయణనో లేకపోతే ఫిడ్జీనో ఏదో ఒక ఇన్స్టిట్యూషన్లో పెట్టి ఐఐటి నీట్ కోసం రుద్దడం మొదలు పెడతారు. ఆ 2 సంవత్సరాలు రుద్దిన తర్వాత పిల్లలకి మానసికంగా శారీరకంగా ఏ విధంగానూ వాళ్ళు పాజిటివ్గా ఉండరు. అందుకే నేను చాలామంది పిల్లలు చెప్పేది ఏంటంటే, ఎవరైతే వింటున్నారో అందరూ వినట్లేదు, మీరు మార్క్స్ మీద కొంత దృష్టి పెట్టండి, పర్వాలేదు, మార్క్స్ లేకపోతే కష్టం, కానీ ఎక్కువ దృష్టి క్యూరియాసిటీ. ఏమి నేర్చుకున్నది నా జీవితంలో నేను ఎట్లా వాడగలుగుతాను, ఈ ఆలోచన మీలో ఉంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఉన్న టీచర్స్ అందరినీ కూడా కోరేది ఏంటంటే, పిల్లల క్యూరియాసిటీని మీరు డ్యామేజ్ చేయొద్దండి. పిల్లల్ని క్లాస్ రూమ్లో మిమ్మల్ని ప్రశ్నలు అడగనివ్వండి.